Hello everyone, this is Dr. Mohita. Why we will get the more joint pain and back pains, okay, and knee pain. After delivery, we will get more joint pains, right? Most of them are facing. Not everyone, like most of them are complaining these complaints. ఇలా కంప్లైంట్స్ అనేది చాలా ఎక్కువగా ఆఫ్టర్ గివింగ్ ద బర్త్ అంటే డెలివరీ తర్వాత మనం చూస్తున్నాం అనమాట. ఎందుకు మనకు ఈ జాయింట్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే సడన్ హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతుందన్నమాట. ప్రెగ్నెన్సీలో మనం బేబీ క్యారీ చేస్తుంటాము. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మనకు ప్రాపర్ నార్మల్ వెయిట్ అనేది ఉంటుంది. అందులోనూ మనం వెయిట్ గెయిన్ అయి ఉంటాము, ఓకే, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాటిగ్యూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫిజికలీ లైక్ వైల్ వీఆర్ గివింగ్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మనం ప్రాపర్ పోస్చర్ ఉండదు, రైట్? అండ్ ఆల్సో ఆఫ్టర్ ద డెలివరీ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మనకు అందుతుండదు అనమాట. ప్రెగ్నెన్సీలో మనం చాలా మట్టుకు మంచి ఫుడ్ తీసుకుంటుంటాము. అది ఇష్టమైంది, ఈ క్రేవింగ్ ఉంది, ఆ క్రేవింగ్ ఉంది అని చెప్పేసి మంచి ఫుడ్ అనేది తీసుకుంటుంటాం. దాంతోపాటు అన్ని రకాలుగా మనకు బేబీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కాల్షియం, విటమిన్ డి, ఐరన్ డెఫిషియన్సీకి ఏం కావాలని చెప్పేసి లైక్ ఇలా అన్ని రకాలుగా మనకు ఉన్నవి అన్నీ తీసుకుంటుంటాం. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే చాలామంది, అంటే ఇలా అంటున్నానని కాదు, మనకు పథ్యాలని పెడుతుంటారనమాట. అంటే ఓన్లీ రైస్, దాంతోపాటు దాల్ది ఏదైనా నీళ్ళగా ఉన్నది చారు, ఇలాంటివి మాత్రమే పెట్టి మనకు ప్రాపర్ న్యూట్రిషన్ అనేది దొరకడం లేదు. లైక్ బేబీకు సఫిషియెంట్గా అన్ని న్యూట్రిషన్స్ ఉన్న మిల్క్ సప్లై అవ్వాలి అన్నా అందులోనూ ఫస్ట్ మదర్కు అన్నీ ఉంటే కానీ బేబీకు వెళ్ళదు. సో దట్ ప్రాపర్గా మదర్ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. మదర్కు ఇలాంటి జాయింట్ పెయిన్స్ అన్నీ ఉండడానికి కారణాలు అనేది ఇవి. మనము ఇప్పుడు ఎలాంటివి తీసుకుంటే మనకు ప్రాపర్గా జాయింట్ పెయిన్స్ అన్నది తక్కువవుతాయి అని అంటే ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ప్రాపర్ రెస్ట్. ఆఫ్టర్ డెలివరీ మనం ఫిజికలీ చాలా వీక్ ఉంటాము. సో దట్ ప్రాపర్గా ఫీడింగ్ అంటే మనకి ఎంత అవుతుందో అంతవరకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ రెస్ట్ అనేది చేయాలన్నమాట. దాంతోపాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్స్ అన్నది తీసుకోవాలి. అవి ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో తెలియపరుస్తాను. ఎలాంటివి అని అంటే కాల్షియం ఉన్న పదార్థాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు, మంచి వెజిటబుల్స్ అన్నీ తినచ్చు. ఇది తినకూడదు అది తినకూడదు అని కాకుండా అన్ని వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఓకే. డైలీ 1 కప్ ఆఫ్ కర్డ్ కూడా తినచ్చు. either మజ్జిగ డ్యూరింగ్ సమ్మర్ సీజన్లో అయితే మజ్జిగ ఆబ్వియస్లీ డైలీ తీసుకోవచ్చు 1 లీటర్. లేదు అని అంటే లైక్ వింటర్ సీజన్లో అయితే చాలామందికి సెక్షన్ అయిన వాళ్ళకు స్నీజింగ్ ఎక్కువ వస్తుంటుంది అని చెప్పేసి బెటర్ టు టేక్ కర్డ్ సన్లైట్ ఉన్నప్పుడు తీసుకోవాలి అని చెప్తుంటాం. డ్యూరింగ్ నైట్ టైమ్స్ నాట్ టు టేక్ లైక్ కర్డ్ కానీ మజ్జిగ కానీ, ఓకేనా? మనం ఇలాంటివి పాటిస్తూ దాంతోపాటు సప్లిమెంట్స్ అన్నది కూడా తీసుకోవాలి అప్ టు 6 మంత్ వరకు. ఇలాంటివి ప్రాపర్ ఫుడ్ తీసుకుని మనం సప్లిమెంట్స్ తీసుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్. ప్రాపర్గా మీరు ఫుడ్ తీసుకోకుండా ఫుడ్లో వచ్చే న్యూట్రిషన్స్ అందుకున్నట్టు చేసుకుని ఓన్లీ సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటాము అని అంటే తప్పకుండా మీకు జాయింట్ పెయిన్స్ అనేది ఉండనే ఉంటుంది. సో దట్ ఫస్ట్గా మీరు చేయాల్సిన విషయం ప్రాపర్ న్యూట్రిషన్ నాకు అందుతుందా లేదా అన్నది, ఓకేనా? ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ అయిన మదర్సే కాకుండా లైక్ ఆఫ్టర్ డెలివరీ అయిన అప్ టు 50-60 ఏజ్ వచ్చే వాళ్ళకు కూడా నీ పెయిన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది లేడీస్లో, బికాజ్ ఆఫ్ కార్టిలేజ్ అన్నది వెళ్ళిపోవడంతో, ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడము అలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళకు బెస్ట్ న్యూట్రిషన్ ఏంటి అన్నది నేను మీకు తెలియపరుస్తాను.
నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ సమ్ ప్రోడక్ట్స్ లైక్ ఎలాంటివి ప్రోడక్ట్స్ మీకు తీసుకుంటే చాలా మంచిది ఇన్ ద ప్రాపర్ న్యూట్రిషన్స్ తీసుకుంటే మీరు మిమ్మల్ని బాగా చూసుకుని మీ ఫ్యామిలీ కూడా బాగా చూసుకుని ఇంకా అదర్ లైక్ మీరు ఇప్పుడు నేనైతే నాకు భరతనాట్యం అనేది నేర్చుకున్నా కాబట్టి దాంతో నాకు ఇంకా బాగా చేయాలని ఉంది కాబట్టి నేను ఇంకా బాగా స్ట్రెంతీ అవుతానన్నమాట. మజిల్‌లో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటివి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే. అలాంటి ప్రోడక్ట్సే మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇన్ ద యూట్యూబ్ ఛానల్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ మీరు మేము ఒక నంబర్ ఇస్తాము. దాంట్లో మీరు వాట్సాప్‌లో ఆర్డర్ పెట్టుకుంటే డెఫినెట్లీ దట్ విల్ బి రీచ్డ్ టు యూ. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్.